Good afternoon, everyone. Today we discussed about lesson 3 sounds of English vowels, pure vowels. Actually, in our previous class we have discussed about types of consonants, right? Have you remember how many consonants are there? 21 consonants are there. In consonants, I already explained you 6 types of consonants. Am I right? First one is plosives, second one affricates, third one fricatives, nasals, lateral, approximants or semivowels. మన ముందు క్లాస్లో టైప్స్ ఆఫ్ కాన్సనెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ లెసన్ త్రీ ఏంటంటే వెవెల్స్, ప్యూర్ వెవెల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనకి కాన్సనెంట్స్లో ఎలాగైతే టైప్ ఆఫ్ కాన్సనెంట్స్ ఉన్నాయో వెవెల్స్లో కూడా టైప్స్ ఆఫ్ కాన్సనెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు కాన్సనెంట్స్లో చూడండి, ఇప్పుడు ఫ్రికేటివ్స్, ఆఫ్రికేట్స్లో కొన్ని వెవెల్స్ని ఆఫ్రికేట్స్ అని అంటాం. అంటే ఒక్కొక్క వవెల్ని, అంటే ఒక్కొక్క సౌండ్ని వచ్చే ప్రొడ్యూస్ చేసే ఒక్కొక్క సౌండ్ని కూడా ఒక్కొక్క రకమైన కాన్సనెంట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు వెవెల్స్లో కూడా ఎలాంటి రకమైన వెవెల్ని ఏమంటాము అనే దాని గురించి నేర్చుకోదాం. ఇక్కడ చూడండి, ఇది ఒక వెవెల్ డయాగ్రామ్ అన్నమాట. యాక్చువల్లీ with this diagram it shows vowels and it is called vowel diagram. దీన్ని vowel diagram అంటారు. ఇంకా ఏంటంటే the vowel diagram represents the mouth starting from lips and going back to the back of the tongue and the roof of the mouth. ఇప్పుడు ఈ vowel diagram ఉంది కదా, ఈ vowel diagram ఏంటి అంటే మనం ఏ సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ వవెల్ డయాగ్రామ్ నథింగ్ బట్ మనం వవెల్ సౌండ్స్ని మౌత్ దగ్గర నుంచి, నోటి దగ్గర నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ నుంచి ప్రొనౌన్స్ అయ్యే సౌండ్స్ని ఫ్రంట్ వవెల్స్ అంటాం. అండ్ ఇంకా ఈ రూఫ్ ఆఫ్ ది టంగ్కి ఇంకా మిడిల్గా, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉండకుండా మధ్యలో వచ్చిందని సెంట్రల్ వవెల్స్ అంటారు. ఇంకా బ్యాక్ ఆఫ్ ది టంగ్, ఈ మనం బ్యాక్ ఆఫ్ ది టంగ్ని బేస్ చేసుకుని ప్రొనౌన్స్ చేస్తే వాటిని బ్యాక్ వవెల్స్ అని అంటారు. క్లియర్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. See, this is the front vowels. See here, these 4 sounds are called front vowels since they are uttered in the front of the mouth. All these 4 are unrounded vowels as the lips are spread when you say e and open and neutral when you say a. ఇక్కడ మీకు సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ when you say after these 2 symbols are there, phonemic symbols, ఈ 2 సౌండ్స్ ఏంటి అంటే ఒకటి ఈ, నెక్స్ట్ ఈ, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 phonemic symbols ఏంటంటే ఒకటి ఏ, ఇంకొకటి ఏ. అసలు ఈ ఫ్రంట్ వవెల్స్ అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చారు కదా ఈ టేబుల్లో సిట్, ఈ ఫోనెమిక్ సింబల్ చూడండి ఈ, నెక్స్ట్ వర్డ్ చూడండి సీట్ ఈ, అంటే ఇక్కడ ఐ ఏ ఈ ఏ, ఈ వర్డ్స్లో ఇక్కడ అండర్లైన్ చేసిన స్పెల్లింగ్స్ ఉన్నాయి కదా, అండర్లైన్ చేసిన లెటర్స్ ఉన్నాయి కదా, ఆ లెటర్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఫోనెమిక్ సింబల్స్ అనేవి ఇచ్చారనమాట. నెక్స్ట్ థర్డ్ వర్డ్ వచ్చేసి వెట్ ఏ, నెక్స్ట్ లాస్ట్ వర్డ్ వచ్చేసి శామ్ అంటే ఏ, దానికి ఫోనెమిక్ సింబల్ ఇది. అంటే ఈ 4 సౌండ్స్ని కూడా ఫ్రంట్ వవెల్స్ అని అంటాం. ఇక్కడ కింద డెఫినేషన్ ఉన్నది చూడండి, దీస్ 4 సౌండ్స్ ఆర్ కాల్డ్ ఫ్రంట్ వవెల్స్. ఈ 4 సౌండ్స్ని ఫ్రంట్ వవెల్స్ అని అంటాం. ఎందుకు ఫ్రంట్ వవెల్స్ అంటామంటే, ఎప్పుడైతే మనం ఈ 4 సౌండ్స్ కూడా ప్రొనౌన్స్ చేస్తామో, ఈ సౌండ్స్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు లిప్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి, ఇంకా మన లిప్స్ ఓపెన్ అయినప్పుడు న్యూట్రల్గా ఉంటాయి. ఒకసారి మళ్ళీ ఈ డెఫినేషన్ చూడండి. These 4 sounds are called front vowels since they are uttered in the front of the mouth. ఈ సౌండ్స్ని ఎప్పుడైతే మనం ప్రొనౌన్స్ చేస్తామో మన మౌత్కి, అంటే మన నోటికి ఫ్రంట్ భాగం నుంచి మనం స్పెల్ చేస్తాం. All these 4 are unrounded vowels as the lips are spread when you say e and open and neutral when you say a
ఏ. ఎప్పుడైతే ఈ సౌండ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తామో మన లిప్స్ ఈ అన్నప్పుడు మన లిప్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఏ ఏ అన్నప్పుడు మన లిప్స్ న్యూట్రల్గా ఉంటాయి. అందుకని వీటిని ఫ్రంట్ వెవెల్స్ అని అంటాం. అండ్ హియర్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. వన్ సి మనకి ఇక్కడ ఈ ఫస్ట్ టేబుల్ అంతా ఈ అనే వాటికి ఎగ్జాంపుల్స్, కింద టేబుల్ వచ్చేసి ఏ అనే వాటికి ఎగ్జాంపుల్స్. ఒక్కసారి మీరు ఈ సౌండ్స్ని స్పెల్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఈ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన లిప్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఏ అనే సౌండ్స్ మనం స్పెల్ చేసినప్పుడు మన లిప్స్ న్యూట్రల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రంట్ వెవెల్స్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సెంట్రల్ వెవెల్స్. మనకి వెవెల్స్లో సెకండ్ టైప్ ఏంటంటే సెంట్రల్ వెవెల్స్. ఇక్కడ మనకి నోట్ అని ఉన్నది, ఇక్కడ సెంట్రల్ వెవెల్స్ కింద నోట్ అని బ్రాకెట్లో ఉన్నది, అదొకసారి చూడండి. దేర్ ఆర్ 3 సెంట్రల్ వెవెల్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ దే సౌండ్. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఏ నుండి 2 డాట్స్ ఉన్నాయి, ఆ సౌండ్ని ఆ అంటాం, అంటే లాంగ్ ఆ. ఇప్పుడు మనం తెలుగు అక్షరాల్లో ఆ అని ఎలాగైతే చదువుకుంటామో ఇక్కడ ఉన్న ఫనిమిక్ సింబల్కి సౌండ్ ఎలా వస్తుంది అంటే రెండో ఆ లాగా వస్తుంది అనమాట, ఆ. ఇక్కడ ఎగ్జాంపుల్ వర్డ్స్ ఇచ్చాడు. పాస్, లార్జ్ ఈజ్ ద లాంగర్ వెర్షన్ ఆఫ్. ఇక్కడ ఇంకొక సింబల్ కదా, ఏ నుండి 2 డాట్స్ ఉన్నాయి, ఆ సౌండ్ని ఆ అంటాం, అంటే లాంగ్ ఆ. ఇప్పుడు మనం తెలుగు అక్షరాల్లో ఆ అని ఎలాగైతే చదువుకుంటామో ఇక్కడ ఉన్న ఫనిమిక్ సింబల్కి సౌండ్ ఎలా వస్తుంది అంటే రెండో ఆ లాగా వస్తుంది అనమాట, ఆ. ఇక్కడ ఎగ్జాంపుల్ వర్డ్స్ ఇచ్చాడు. పాస్, లార్జ్ ఈజ్ ద లాంగర్ వెర్షన్ ఆఫ్. ఇక్కడ ఇంకొక సింబల్ ఉన్నది, అంటే రివర్స్ వీలో ఉన్నది, అది ఫస్ట్ ఆ సౌండ్ ప్రొనౌన్స్ చేసినట్టు చెయ్యాలి. ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ హియర్ సో దట్ యూ కెన్ లెర్న్ అండ్ రిమెంబర్ ఇట్ ఈజీలీ. యాక్చువల్గా సెంట్రల్ వెవెల్స్లో 3 వెవెల్స్ మాత్రమే ఉంటాయంట, 3 ఫనిమిక్ సింబల్సే ఉంటాయి. కానీ ఈ సెంట్రల్ వెవెల్స్లో లాంగ్ ఆ అంటే ఆ అనేది కూడా సెంట్రల్ వెవెల్లో ఇంక్లూడ్ అయ్యింది. అసలు ఈ సెంట్రల్ వెవెల్స్లో 3 మెయిన్ వెవెల్స్ ఏంటి అంటే, ఇక్కడ టేబుల్ చూసారా, ఇక్కడ టేబుల్లో వర్డ్ ఉంది, ఆ వర్డ్ దగ్గర ఒక లెటర్ అండర్లైన్ చేస్తుంది, అంటే వెవెల్ లెటర్ అండర్లైన్ చేస్తుంది. ఏ వర్డ్ అయితే అండర్లైన్ చేస్తుందో దానికి ఫనిమిక్ సింబల్ ఇక్కడ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఓ అనేది అండర్లైన్ చేసి ఉన్నది ఇక్కడ, అంటే ఫర్కి ఓ అండర్లైన్ చేస్తుంది, దానికి ఫనిమిక్ సింబల్ రివర్స్ ఈ. చూస్తున్నారా, ఫర్ అ. నెక్స్ట్ లెర్న్ట్ అ. నెక్స్ట్ థర్డ్ వన్ అంకుల్ ఆ. ఫస్ట్ ఆ ప్రొనౌన్స్ ఎలాగైతే చేస్తామో అలా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ వచ్చేసి ఆంట్ ఆ. ఈ ఫస్ట్ స్టార్టింగ్ 3 ఫనిమిక్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ 3 సింబల్స్ మాత్రమే సెంట్రల్ వెవెల్స్లో ఉంటాయి. కానీ ఇక్కడ లాస్ట్లో ఆంట్ అంటే ఆ వచ్చే వెవెల్ సౌండ్ ఉంది, సో దీన్ని సెంట్రల్ వెవెల్స్లో ఇంక్లూడ్ చేసి ఉంటారు. అంటే ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో ఉంది కదా మనకి, ఇప్పుడు సెంట్రల్ వెవెల్స్ కింద నోట్ అని ఉన్నది కదా, నోట్ అంటే ఏంటంటే ఇందులో చెప్పాడు. యాక్చువల్గా 3 వెవెల్స్ని మాత్రమే సెంట్రల్ వెవెల్స్ అంటాము. కానీ ఇక్కడ ఆ అంటే మనం రెండో ఆని ప్రొనౌన్స్ చేసినప్పుడు అంటే ఏంటంటే, రెండో ఆన్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆ ఏ వర్షన్లో ప్రొనౌన్స్ చేస్తున్నాము, ఫస్ట్ ఆలో ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఆకి ఫనిమిక్ సింబల్ ఏంటి, రివర్స్ ఈ. లాంగ్ ఆకి ఫనిమిక్ సింబల్ ఏ అండ్ 2 డాట్స్, అంటే దీంతో వెర్షన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ లాంగ్ ఆని అంటే రెండో ఆ అనే వచ్చే ఫనిమిక్ సింబల్ని కూడా సెంట్రల్ వెవెల్స్లో ఇంక్లూడ్ చేశారు. సో వీటిని సెంట్రల్ వెవెల్స్ అంటారు. ఇంకా ఒకసారి టేబుల్ కింద చూడండి, ఇక్కడ మనకి 3 ఫనిమిక్ సింబల్స్ ఉన్నాయి కదా, 3 ఫనిమిక్ సింబల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది మౌత్. మనం ఈ టేబుల్లో స్టార్టింగ్ 3 లెటర్స్ని 3 వర్డ్స్ని అంటే ఈ 3 ఫనిమిక్ సింబల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన సెంటర్ ఆఫ్ ది మౌత్ మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. సో వీటిని సెంట్రల్ వెవెల్స్ అంటారు. సో దే ఆర్ కాల్డ్ సెంట్రల్. ఈ ఫనిమిక్ సింబల్స్
ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది మౌత్. మనం ఈ టేబుల్లో స్టార్టింగ్ 3 లెటర్స్ని 3 వర్డ్స్ని అంటే ఈ 3 ఫనమిక్ సింబల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన సెంటర్ ఆఫ్ ది మౌత్ మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. సో వీటిని central vowels అంటారు. సో దే ఆర్ కాల్డ్ central vowels. And next see the second paragraph. These 3 vowels are unrounded vowels as the lips are not rounded when you utter these sounds. అర్థమైందా? మనం ఎప్పుడైతే ఈ వవెల్స్ని ఫ్రంట్ ఉన్న 3 సౌండ్స్ని ప్రొనౌన్స్ చేస్తామో మన లిప్స్ ఉంటాయి కదా, మన లిప్స్ అనేవి రౌండెడ్గా ఉండవంట. సో వీటిని సెంట్రల్ వవెల్స్ అంటాము, ఇంకా అన్రౌండెడ్ వవెల్స్ అని కూడా అంటాం. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి, ఇక్కడ ఆ అని ఉన్నది కదా, ఏ నుండి 2 డాట్స్ అంటే దీని ఫనమిక్ సింబల్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే రెండో ఆ ఎలాగైతే ప్రొనౌన్స్ చేస్తామో అలా ప్రొనౌన్స్ చేస్తాం. యాక్చువల్గా ఇది బ్యాక్ వవెల్ అనమాట. ఆ ఈజ్ ఏ బ్యాక్ వవెల్ యాజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ది మౌత్. ఈ రెండో ఆన్ వచ్చే ఫనమిక్ సింబల్ని బ్యాక్ వవెల్లో చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఫస్ట్ ఆతో వర్షన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని సెంట్రల్ వవెల్లో అని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ నార్మల్గా ఒరిజినల్ సెంట్రల్ వవెల్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి కదా, 3 సౌండ్స్ ఉన్నాయి కదా, వాటిని మాత్రమే సెంట్రల్ వవెల్స్ అంటాం. కానీ ఆ అనే వచ్చే సౌండ్ని కూడా సెంట్రల్ వవెల్స్లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ సెంట్రల్ వవెల్స్ని ఇంకా ఏమంటారంటే అన్రౌండెడ్ వవెల్స్ అని కూడా అంటాం. అన్రౌండెడ్ వవెల్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఫనమిక్ సింబల్స్తో ఉన్న వర్డ్స్ని ప్రొనౌన్స్ చేస్తామో అప్పుడు మన లిప్స్ అనేవి రౌండెడ్గా ఉండవు. మనం ముందు చెప్పుకున్నాం ఫ్రంట్ వవెల్స్ అని. ఆ ఫ్రంట్ వవెల్స్లో ఏమేమి ఫనమిక్ సింబల్స్ ఉన్నాయి? ఈ ఏ ఉన్నాయి. ఈ ప్రొనౌన్స్ చేసుకున్నప్పుడు మన లిప్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. మీకు ఆల్రెడీ మీకు ముందు క్లాస్లో ఇదిగోండి, మీకు ప్రీవియస్లో ఈ టేబుల్స్ చూపించాను. పైన టేబుల్ వచ్చేసి ఈ సెకండ్ టేబుల్ వచ్చేసి ఏ. ఈ వర్డ్స్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు ఈ చేసినప్పుడు మన లిప్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఏ అనేవి స్ప్రెడ్ చేసినప్పుడు న్యూట్రల్గా ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ సౌండ్ అండ్ ఏ సౌండ్. అండ్ నెక్స్ట్ ఈ సెంట్రల్ వవెల్స్లో ఏంటంటే మన సెంట్రల్ వవెల్స్ని ఏమని చెప్పుకుంటున్నాం? ఈ సెంట్రల్ వవెల్స్ని ఏ ఆ ఈ 3 వవెల్స్ మాత్రమే సెంట్రల్ వవెల్స్. కానీ దీంతో ఇంక్లూడ్ అయ్యే సౌండ్ ఏంటంటే ఆ అనే సౌండ్ని కూడా సెంట్రల్ వవెల్ కింద చెప్పుకుంటాం. మనం ఈ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మన మౌత్ అనేది రౌండ్గా ఉండదు. సో వీటిని అన్రౌండెడ్ వవెల్స్ అని కూడా అంటాం. సెంట్రల్ వవెల్స్ నథింగ్ బట్ అన్రౌండెడ్ వవెల్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్. ఈ ఫస్ట్ టేబుల్ అండ్ సెకండ్ టేబుల్ ఇవి ఎగ్జాంపుల్స్. మీరు ఒకసారి ఈ వీడియో మీరు వింటున్నప్పుడు ఒకసారి పాజ్ చేసి ఒకసారి పాజ్ చేసుకుని ఈ సౌండ్స్ని స్పెల్ చేయండి. మినిమం 5 to 7 వర్డ్స్ అయినా మీరు స్పెల్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఫ్రంట్ వవెల్స్లో ఏంటి, 2 వవెల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన లిప్స్ స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ 2 వవెల్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు న్యూట్రల్గా ఉంటాయి ఫ్రంట్ వవెల్స్లో. ఇప్పుడు సెంట్రల్ వవెల్స్లో ఏంటంటే ఈ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన లిప్స్ అనేవి అంటే మన మౌత్ అనేవి రౌండ్గా ఉండవు. సో వీటిని సెంట్రల్ వవెల్స్ అనే కాకుండా రౌండెడ్ వవెల్స్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ ద లాస్ట్ టైప్ ఆఫ్ ద వవెల్ ఈజ్ బ్యాక్ వవెల్స్. ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్లో ఒక్కొక్క లెటర్కి అండర్లైన్ చేసి ఉన్నాయి. యు అంటే షార్ట్ యు, టూ లాంగ్ యూ సౌండ్ వచ్చింది. ఆనెస్ట్ ఓ ఫనమిక్ సింబల్. ఫౌట్ ఓ యు అనేది ఇక్కడ ఈ వర్డ్లో ఓ యు అనేవి వవెల్స్ కాబట్టి వీటిని అండర్లైన్ చేశారు. ఔ అనే దానికి ఫనమిక్ సింబల్ ఇది. దీస్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ది మౌత్. సో దే ఆర్ కాల్డ్ బ్యాక్ వవెల్స్. మనం ఈ ఫనమిక్ సింబల్స్తో ఉన్న వర్డ్స్ని ఎప్పుడైతే ప్రొనౌన్స్ చేస్తామో మన బ్యాక్ ఆఫ్ ది మౌత్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఒక్కసారి మీ ఈ టేబుల్లో ఉన్న వర్డ్స్ ప్రొనౌన్స్ చేయండి. యు, టూ, ఆనెస్ట్, ఫౌట్.
ఈ వర్డ్స్ని ఎప్పుడైతే మనం ప్రొనౌన్స్ చేస్తామో మన బ్యాక్ ఆఫ్ ది మౌత్ అంటే మన మౌత్ వెనక భాగం నుంచి సౌండ్ అనేది వస్తుందన్నమాట. సో వీటిని బ్యాక్ వెవెల్స్ అని అంటాం. ఇంకా ఏమంటారంటే ద లిప్స్ ఆర్ రౌండెడ్ వెన్ యూ సే దీస్ సౌండ్స్ అండ్ సో దే ఆర్ కాల్డ్ రౌండెడ్ వెవెల్స్. చూసారా, ఎప్పుడైతే ఈ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తామో అంటే ప్రొనౌన్స్ చేస్తామో ఈ లిప్స్ అనేవి రౌండెడ్గా ఉంటాయంట. ఈ సౌండ్స్ని ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో లేదా ప్రొనౌన్స్ చేస్తామో మన లిప్స్ అనేవి రౌండెడ్గా ఉంటాయి. సో వీటిని రౌండెడ్ వెవెల్స్ అని అంటాం. మనం ముందు చెప్పుకున్నాం సెంట్రల్ వెవెల్స్ అని. సెంట్రల్ వెవెల్స్ ఏంటి? ఆ సౌండ్స్ని ఎప్పుడైతే ప్రొనౌన్స్ చేస్తామో ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తామో అప్పుడు మన లిప్స్ నథింగ్ బట్ మన మౌత్ అనేది రౌండ్గా ఉండవు. సో వాటిని అన్రౌండెడ్ వెవెల్స్ అని కూడా అంటారు. సెంట్రల్ వెవెల్స్ ఆర్ అన్రౌండెడ్ వెవెల్స్. ఈ బ్యాక్ వెవెల్స్కి అనదర్ నేమ్ ఏంటంటే రౌండెడ్ వెవెల్స్. రౌండెడ్ వెవెల్స్ అని ఎందుకన్నాం? మనం ఎప్పుడైతే ఈ ఫనిమిక్ సింబల్స్తో ఉన్న వెవెల్స్ని అంటే వర్డ్స్ని ప్రొనౌన్స్ చేస్తామో మన లిప్స్ అనేవి అంటే మన మౌత్ అనేది రౌండెడ్గా ఉంటాయి. సో వీటిని రౌండెడ్ వెవెల్స్ అని అంటాం. ఈ కింద టేబుల్ ఇచ్చారు చూసారా, ఫస్ట్ టేబుల్ అండ్ సెకండ్ టేబుల్. మీరు ఇక్కడ ఉన్న ఈ వర్డ్స్ని ఒక్కసారి చదవండి. ఫస్ట్ టేబుల్ వచ్చేసి షార్ట్ యూ అండ్ లాంగ్ యూ అంటే ఊ అనే వాటికి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ టేబుల్లో ఉన్నాయి. సెకండ్ టేబుల్లో ఓ అని అంటాం. ఈ కింద టేబుల్ ఇచ్చారు చూసారా, ఫస్ట్ టేబుల్ అండ్ సెకండ్ టేబుల్. మీరు ఇక్కడ ఉన్న ఈ వర్డ్స్ని ఒక్కసారి చదవండి. ఫస్ట్ టేబుల్ వచ్చేసి షార్ట్ యూ అండ్ లాంగ్ యూ అంటే ఊ అనే వాటికి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ టేబుల్లో ఉన్నాయి. సెకండ్ టేబుల్లో ఓ ఔ అనే వాటి మీద ఎగ్జాంపుల్ వర్డ్స్ ఉన్నాయి. సో మీరు ఈ వీడియో కంటిన్యూస్గా వస్తున్నప్పుడు మీరు ఒక్కసారి పాజ్ చేసి ప్లే అవుతున్నప్పుడు పాజ్ చేసి ఇక్కడ టేబుల్లో ఉన్న ఎగ్జాంపుల్ వర్డ్స్ని మినిమం 5 to 7 వర్డ్స్ మీరు ప్రొనౌన్స్ చేస్తే ఫ్రంట్ వెవెల్స్ని మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఫ్రంట్ వెవెల్స్ ఉన్నాయి కదా, మన ఫ్రంట్ వెవెల్స్లో ఏమున్నాయి? ఈ ఏ ఈ 4 వెవెల్స్ని కూడా అంటే ఈ 4 సౌండ్స్ని కూడా ఫ్రంట్ వెవెల్స్ అంటాం. అందులో ఫస్ట్ స్టార్టింగ్ 2 వెవెల్స్ సౌండ్స్ని అంటే ఈ 2 సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన లిప్స్ స్ప్రెడ్ అవుతాయి. లాస్ట్ 2 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన లిప్స్ న్యూట్రల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రంట్ వెవెల్స్. వీటిని ఫ్రంట్ వెవెల్స్ అంటాం. ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ వెవెల్ ఏంటి? సెంట్రల్ వెవెల్. సెంట్రల్ వెవెల్లో యాక్చువల్గా 3 సౌండ్స్ మాత్రమే ఉంటాయి. కానీ లాంగ్ ఆ సౌండ్ అంటే రెండో ఆ మనం తెలుగు అక్షరాల్లో ఆ ఈ అని ఉంటాయి. అందులో రెండో అక్షరాన్ని మనం లాంగ్గా ప్రొనౌన్స్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆ కంటే రెండో ఆని సాగదీస్తూ ప్రొనౌన్స్ చేస్తాం. సో ఆ సౌండ్ కూడా ఈ సెంట్రల్ వెవెల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. యాక్చువల్గా ఈ ఆ లాంగ్ సౌండ్ అనేది బ్యాక్ వెవెల్కి సంబంధించింది. కానీ ఇక్కడ షార్ట్ ఆతో కనెక్ట్ చేసుకున్న వర్షన్లో మనం ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి సెంట్రల్ వెవెల్లో కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నది. సో వీటిని ఎప్పుడైతే ప్రొనౌన్స్ చేస్తామో మన లిప్స్ అనేవి రౌండెడ్గా ఉండవు. సో వీటిని అన్రౌండెడ్ వెవెల్స్ అని కూడా అంటాం. సెంట్రల్ వెవెల్స్ నథింగ్ బట్ అన్రౌండెడ్ వెవెల్స్. అండ్ ద లాస్ట్ టైప్ ఆఫ్ వెవెల్ ఈజ్ బ్యాక్ వెవెల్. బ్యాక్ వెవెల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ షార్ట్ యూ సౌండ్, లాంగ్ యూ సౌండ్, ఓ సౌండ్ అండ్ ఔ సౌండ్. ఈ 4 సౌండ్స్ని కూడా బ్యాక్ వెవెల్స్ అంటాం. ఎందుకంటే మన బ్యాక్ ఆఫ్ ది మౌత్ అంటే మన మౌత్కి వెనక ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఈ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు వీటిని బ్యాక్ వెవెల్స్ అని అంటాం. ఇంకా ఈ సౌండ్స్ యొక్క వర్డ్స్ని ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు మన లిప్స్ అంటే మన మౌత్ అనేది రౌండెడ్గా ఫామ్ అవుతాయి. సో వీటిని రౌండెడ్ వెవెల్స్ అని కూడా అంటాం. అర్థమైందా? సెంట్రల్ వెవెల్స్కి another name unrounded vowels, back vowels ki another name rounded vowels. Keep in your mind, in my next class I'll ask these questions. Thank you everyone.